ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యోదయం ఇచ్చారు, పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప మనతో ఉంటేలాగా దేవుని పాదాల చెంత మొదలుపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. ఇంతకాలం మమ్మల్ని సజీలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి కాచి కాపాడి నాయన తండ్రి మరో సూర్యోదయం ఇచ్చారు, ప్రభు దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన సకాలంలో తండ్రి ఆలయానికి వెళ్ళి మేము స్తుతించి మాయంపచ్చి కనిపించే భాగ్యాన్ని అండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం దయచండి. సహాయం ఇస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపం చేసుకోండి, సహాయం దయచేయండి నాయన తండ్రి. ఎంతమంది నాయన తండ్రి ఏ అవస్థల నుండి మీ పాదాలు చెంత మొదలుపెడుతున్నారో మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. అదే ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు తండ్రి, ఇంకా ఎలాంటి పరిస్థితులైనా కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. అదేవిధంగా ప్రార్థన అవసరం కోరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. మేలుతో నింపండి, మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోండి అయ్యా. మీ కొరకు సాక్షులు జీవించడానికి సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నారు నాయన, మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి తండ్రి. నూతన సంవత్సరం దాకిటం ఇచ్చారు, ఎంతకాలం కాచి కాపాడారు, భద్రపరిచారు నాయన. ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకునేలాగా మీ సహాయం దయచేయండి. మీ కొరకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. దయచేస్తున్నాం మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఫలించేవారుగా ఉండి తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలను చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి నాయన. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ పిల్లలను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉంది తండ్రి. మీ అందరిన నిరీక్షణ చేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించు అయ్యా. మీ కృప అనుగ్రహిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ రోజంతా కాచి కాకుండా మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ప్రతి విషయంలో మీ సహాయాన్ని ఇచ్చి మీ కాపుదల భద్రతను మాకు అనుగ్రహించిన ఆయన. తోడుగా ఉండి మీరే నడిపించిందండి, సహాయం కానీ తిరిగి నాయన తండ్రి రాత్రికాల ప్రార్థన పాల్గొనేంతవరకు మీ కృపా కాపుదల భద్రత మాకు దయచేయండి. సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున పేట విని బతిమాలి కొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక, ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.